హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిఖితా వ్లాగ్స్. నేనైతే మీ లిఖితాని. టుడే రెసిపీ వచ్చేసి చపాతీలోకి అయితే కర్రీ మనకి ఏదో ఒకటి కావాలని అనిపిస్తూ ఉంటుంది. సమయానికి ఏం చేయాలి తక్కువ టైంలో అనేసి ఆలోచిస్తూ ఉంటాము. ఇలాగా బంగాళదుంప కుర్మాని అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్క తింటూ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది. అది కూడా వేడివేడిగా కుర్మాతో చపాతీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇలా పెడుతూ ఉంటే ఇష్టంగా తింటారు వాళ్ళు కూడాని. మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా బంగాళదుంపలను అయితే ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవైతే పోపు సామానం. సో ఇప్పుడు గిన్నె పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పోపులో వేసుకున్నాక అలాగే చాక్ చేసిన ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలాగా రంగు వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. అలాగే ఇందులోని టమాటాలను కూడా బాగా దగ్గరికి అయితే మగ్గిపోయేలా అయితే వేయించుకోవచ్చు. ఇప్పుడైతే ఉడకబెట్టిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, వాటిని అయితే వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. మనకి ఇలా ఉల్లిపాయలు అనేది ముందుగా వేగడం వల్ల అనేది ముక్క అనేది బేగ ఉడికిపోతుంది, కూర బేగ రెడీ అయిపోతుంది. ఇందులో చిటికెడు అయితే పసుపుని యాడ్ చేసుకున్నాను. ఇలా పసుపు వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా చూడడానికి అందంగా ఉంటుంది. పసుపు కూడా ఆరోగ్యానికి మంచిది. వాటర్ కూడా తగినంత వేసేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇది ఈసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మీకు ఉప్పు అనేది సరిపోయిందో లేదనేది చూసుకోండి. మళ్ళీ మూత అయితే పెట్టేసుకోండి. ఇలా మనకి దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవడం వల్ల ముక్కలు కూడా బాగా ఉడుకుతుంది. మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. మూత అయితే పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ నుండి తీయండి. చపాతీలు కూడా మనకి రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు వేడివేడిగా తినేస్తే దాని టేస్ట్ అదిరిపోతుంది. ఇలా వేడివేడి కర్రీ మీద నిమ్మకాయ పిండుకుంటూ ఉల్లిపాయ ముక్కను నంచుకొని చపాతీ తింటూ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసండి. నోరు ఊరుతుంది కదా మీకు కూడాని. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.